డిసెంబర్ నెల తులారాశి ఫలితాలు. తులా వృషభయోర్ భృగు. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. ఈ శుక్రుడు 4 గంట బాగున్నాడు, రాహు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. శుక్రుడు 1, రాహు 2, కుజుడు 3, బుధుడు 4. ఈ 4 గ్రహాలు బాగున్నాయి. మిగతా 4 గ్రహాలు కూడా బాగా లేవు అని చెప్పాలి. ఈ బాగున్నటువంటి గ్రహాల యొక్క ఫలితం అట్లా ఉంటుంది. బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది. శుక్రుడు వల్ల వివాహానికి సంబంధించినటువంటివి కానీ ఏవైనా సరే మీకు అన్ని విధాల పనులు జరుగుతాయి. వివాహం కాని వాళ్ళకి వివాహం కలుగుతుంది, వివాహం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతారు. కానీ ఇవన్నీ కూడా ఏదో ఫోన్ వస్తున్నట్టుంది. ఫోను నాదే నీదే. నేను ఫ్లైట్ మోడ్ పెట్టేశాను. అయితే ఈ రాశికి శుక్రుడు, బుధుడు, రాహువు, కుజుడు బాగున్నారు. ఇదంతా కూడా చాలా మంచి జరిగేది. రవి వల్ల మాత్రం అనారోగ్యానికి బాగా ఇబ్బందిగా ఉంటుంది. అనారోగ్యం రావచ్చు. కేతు వల్ల చాలా సమస్యలు, అనవసరమైనటువంటి సమస్యలు రావచ్చు. పక్క ఇంట్లో దొంగతనం చేసేవాడు పరారైపోతే మనం తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. లేకపోతే మనం చుట్టూ ఎవరైనా చేస్తే వాడు ఎక్కడున్న చూపించమంటారు. ఇట్లాంటి సమస్యలు రావడానికి బాగా అవకాశాలు ఉన్నాయి. ఈ రాశిలో బుధుడు బాగుండటం వల్ల రకరకాలైన వ్యాపారాలు చేసేవాళ్ళకి వ్యాపారం బాగుంటుంది. శుక్రుడు వల్ల ఇంట్లో కుటుంబం బాగుంటుంది. శుక్రుడు వల్ల మరి ఆ బిల్డర్సు, స్థలాలు అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు, వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. రాహు వల్ల మీకు వచ్చిన ఆదాయం పూర్తిగా నిలబడటానికి పూర్తిగా అవకాశం ఉంది. కుజుడు వల్ల ఇళ్ళు, వాహనాలు ఇట్లాంటివి కొనుక్కోవటానికి కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా చేయవలసింది ఏమిటంటే బాగుండని గ్రహాలకే మీరు చేసుకోవాలి. కేతువు, రవి, శుక్రుడు, రవి, శని, ఈ గ్రహాలు బాగాలేవు. శని, రవి, కేతువు ఈ 4 గ్రహాలు మాత్రం పూర్తిగా బాగాలేవు. ఈ బాగున్నటువంటి గ్రహాల యొక్క గురువు కూడా బాగాలేడు. గురువు వల్ల కూడా అనవసరమైన దండగ మారి ఖర్చులు రావడానికి బాగా అవకాశం ఉంది. కాబట్టి ఏమండి, అన్నీ బాగున్నాయి, అన్నీ బాగాలేదని చెబుతున్నారు. ఇప్పుడు అన్నీ బాగుంటే అన్నీ బాగున్నాయనే చెబుతాం. ఇంతకుముందు రాసి చెప్పాం, పూర్తిగా అన్ని విధాలా బాగుంది. ఇది గోచారరీత్యా బాగుంది, మరి గ్రహచారరీత్యా కూడా చూడాలి కదా. అందువల్ల చెప్పక తప్పటం లేదు. అయితే ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి ఇబ్బందులు అనేది ప్రతి వాళ్ళు ఆలోచించాలి. కేతు వల్ల దుర్మార్గుడితో స్నేహితం చేస్తే వాడు చేసి దొంగతనం చేసి మన నెత్తినేస్తాడు. వాడు ఒకరిని మర్డర్ చేసి మన నెత్తినేస్తాడు. వాడితో కలవటం ఎవరి తప్పు? నీ తప్పు. కేతువు అటువంటి దుర్మార్గ పనులు చేయిస్తాడు. అట్లాగే మీకున్న వాటిలో రవి బాగాలేరు. రవి బాగుండకపోయేట్లయితే ఎప్పుడు కూడా జాతకంలో చెబుతాడు, సాముద్రికంలో రవి లేక చెబుతాడు. ఆ రవి లేకపోతే మిగతా 8 గ్రహాలు బాగున్నా కూడా లాభం లేదు అని చెప్పారు. అందువల్ల రవి బాగుండేటట్లుగా చూసుకోవాలి. కాబట్టి ఇటువంటి లక్షణాలు మనకు చాలా విధానంగా అవసరం ఉంది. మరి 9 గ్రహాల్లో రవి బాగుండకపోతే ఎంత దోషం? రవిని బాగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు సూర్యుడికి రాహుకేతువులు పడితేనే గ్రహణం వచ్చే సూర్య భగవానుడు ఇబ్బంది పడ్డాడు. మరి ఈ సూర్యుడు ఎట్లాంటి వాడో ఒక మాట చెబుతా. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక, ఏ దేవుడు సర్వకాలము మహాలీలను నిజోత్పన్న జన్య కదంబంబుల హృత్సరోహములై నానా విధానమున రూపకుడై ఒప్పుచూయుండు అట్టి హరినే ప్రార్థించు సిద్ధుండునయని సూర్యభగవానుడు ప్రపంచ దేశాల్లో అన్ని చోట అట్లా కూడా సూర్యుడు ఒక్కడే, రెండో సూర్యుడంటూ లేడు. అటువంటి సూర్యుడిని, ఈ సూర్యరశ్మి లేకపోతే మనం నిమిషాలు బతకలేము. ఈ సూర్యకిరణాలు లేకపోతే దురాగతమైనటువంటి సూక్ష్మజీవులు తయారవుతాయి. కాబట్టి ఈ రాశివాళ్ళు ఎప్పుడు కూడా ఏమి చేయాలి అంటే
సూర్యుడు బాగా లేకపోతే మన జీవితమే వ్యర్థం అవుతుంది. సూర్యుడినే రాహుకేతువులు బట్టి పీడించారు, చంద్రుడినే రాహుకేతువులు బట్టి పీడించారు. మరి ఈ 12 రాశులకు కూడా సూర్య చంద్రులు ప్రధానమైనటువంటి గ్రహాలు. అటువంటి సూర్యుడే మీకు బాగాలేడు. ఈ బాగాలేనప్పుడు మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది, అంత జాగ్రత్తగా ఉంటారు. కాబట్టి ముందు మీ ఆరోగ్యరీత్యా కానీ సూర్యుడి వల్ల ఆరోగ్యం దెబ్బతినే లక్షణాలు బాగా ఉంటాయి. కాబట్టి కేతు వల్ల చిక్కల పనులు, అనవసరమైన పనులు చేస్తాం. ఎవడో ఒక ఇండస్ట్రీ పెట్టుకుంటాడు, దానికి హామీ ఇస్తాం, వాడు 25 లక్షలు 30 లక్షలు లేకపోతే 1 కోటి రూపాయలు వేసుకుంటాడు. వాడి దాన్ని వాడు పోతాడు, వాడు ఇండస్ట్రీ పెట్టడు. నీవు సంతకం, మరి హామీ సంతకం పెడితే నీవు కట్టాల్సి వస్తుంది. ఇంతకంటే దురాగతం ఏమన్నా ఉందా? సూర్యుడి వల్ల అనారోగ్యం వచ్చి మంచాన పట్టడం, మరి ఉన్న డబ్బులు హామీ పెట్టి మొత్తం పోగొట్టుకోవటం, ఇటువంటి పరిస్థితులు జరుగుతాయి. కాబట్టి ఈ రాశివాడు ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా అవసరం, చాలా మంచిది. అది లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. కాబట్టి ఇంకోటి కూడా చెబుతున్నా, ఒకప్పుడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. ఆయన వచ్చిన వాళ్ళకి దానం చేయాలి. ఉన్నదంతా అయిపోతుంది, ఇంకా ఎక్కడా లేదు. ఇంకా దానానికి పండితులు అందరూ దానం చేయబడటానికి వచ్చారు. ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? ధర్మరాజు వెనక పక్క ఒక మట్టి రాళ్ల కుప్ప పోయించాడు కృష్ణ పరమాత్మ. దుర్యోధనుడి చేత ఆ మట్టి రాయి ఒక్కోటి ధర్మరాజు చేతికిస్తే అది బంగారం అయింది. కారణం ఏంటంటే దుర్యోధనుడి చేతిలో సువర్ణరేఖ ఉంది. ఆ సువర్ణరేఖ ఉండడం చేత మట్టి పట్టుకుంటే బంగారం అయింది. అటువంటి రాశి కలిగిన వాడు ఉండటం చేత ఎంత దానం చేసినా తరగకుండా బంగారం వచ్చింది. ఎందుకంటే జాతకాలు చాలా విశేషమైన జాతకాలు ఉన్నాయి. అతనికి మరి స్వర్ణరేఖ ఉంది. అదే కొంతమందికి సర్పరేఖ ఉంటుందండి, అరిచేతిలో కానీ అరికాతుల్లో కాల్లో కానీ. ఆ చేతితోట పట్టుకుంటే పడిగ విప్పి నేల మీద పడుకుంటుంది, కుక్క పిల్ల పడుకుంటుంది. కొంతమందికి సర్పరేఖ ఉంది, కొంతమందికి కుజరేఖ ఉంది, కొంతమందికి మత్స్యరేఖ ఉంది. సాముద్రికం కూడా సామాన్యమైనది కాదు. ఏం చెబుతారు అంటే, జ్యోతిష్యం అనే దానికి అర్థం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ జాతక చక్రం ద్వారా చెప్పేది జ్యోతిష్యం. జ్యోతి అనే పదం ఏంటి? వెలుగు. వెలుగులో చూసినట్లుగా చూసి చెప్పగలిగింది జ్యోతిష్యం. సాముద్రికం అంటే సముద్రం అవతల ఒడ్డు కనపడేది కాదు, కానీ ఆ సముద్రం అవతల ఒడ్డు ఎట్లా చూడగలిగారో అట్లా చూడగలిగింది సాముద్రికం. ఎందుకంటే సాముద్రికం 60 ఏళ్ళ నుంచి నేను బాగా ప్రాక్టీస్ చేశా. కానీ నాకు మరి స్వర్ణరేఖ మాత్రం దొరకలే. సర్పరేఖ మాత్రం ఉన్నవాళ్ళు వాళ్ళని చూశా. సువర్ణరేఖ ఉన్నవాళ్ళు ఎవరన్నా కనపడతారని ప్రతి వాళ్ళని కూడా చేయి దూచి పరిశీలించేవాడిని. వీడు జాతకాలు పిచ్చోడు అని కూడా అన్నారు చాలామంది. ఇప్పుడు జ్యోతిష్యం చెప్పాలి అంటే అన్ని రకాల జాతకాలు ఉన్నాయి. ఎందుకంటే నక్షత్రాలు 27 నక్షత్రాలని, ఒక్కో నక్షత్రాన్ని 4 చేత హెచ్చరిస్తే 108 వస్తుంది. ఈ 108ని కూడా పెంచితే మరి సహస్రం వస్తుంది. అంటే 1100 రకాల జాతకాలు ఉన్నాయి. ఈ 1100 జాతకాలు కూడా అందరం చూడగలవా అంటే జ్యోతిష్యం తెలియచ్చు, కానీ అటువంటి జాతకాలు చూడటానికి దొరకాలి, చూడగలగాలి. చూసి చెప్పాలంటే ఆ జాతకం కనపడాలి. అయితే మేషం దగ్గర నుంచి మీనం రాశి వరకు ఒక్కటే మాట చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 24 నుంచి 26 వరకు కూడా, 2024 నుండి 2026 వరకు కూడా ఈ సంవత్సరాలు బాగా నష్టదాయకమైనటువంటి సంవత్సరాలు. పైన ఈ సంవత్సరాలు ఎట్లాంటివంటే, ధనాధిపతులు, ధనం బాగా సంపాదించినటువంటి వాళ్ళు ఏమి చేసినా చెల్లుబాటుగా కలిగినటువంటి వాళ్ళు, తర్వాత శత్రు దేశాలు వాళ్ళు విజయాన్ని పొందుతారు. అంటే వాళ్ళు ఏదో చేస్తారు కానీ వాళ్ళకి అవకాశం ఉంది. ఇప్పుడు కొన్నాళ్ళు బాగా కష్టపడేవాడికి అవకాశం ఉంటుంది, కొన్నాళ్ళు బాగా ధనవంతుడు, బాగా దుర్మార్గం చేసేవాళ్ళు, రాజ్యపరిపాలన చేసేవాళ్ళు వాళ్ళకి లాభిస్తుంది. వాళ్ళ వల్ల మధ్యతరగతి అందరూ కూడా బాగా నష్టపడేటువంటి
పరిస్థితులు బాగా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీకు ఏం కావాలి అంటే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం ప్రతి వాళ్ళకి అవసరం. కారణం ఏంటంటే ఉన్నదాన్ని సర్వం పోగొట్టుకుంటాం ఈ పరిస్థితుల్లో. 24 నుంచి 26 లోపల మనకున్నది మొత్తం పోగొట్టుకొని కేర్ ఆఫ్ ప్లాట్ఫారానికి వచ్చేటువంటి పరిస్థితులు ఉండే జాతకాలు కూడా బాగా ఎక్కువగా కనపడుతున్నాయి. దానివల్ల వచ్చే నష్టం ఏమిటి? ఇక మళ్ళీ కోలుకోలేము. కాబట్టి 24 నుంచి 26 వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా జాతకాన్ని చూపించుకొని మీ జాతక పరిశీలన చేసుకొని ఉన్న దోషాలను పోవటానికి మార్గం ఏమిటి చూసుకొని అట్లా చేసుకున్నట్లయితే ముందు నష్టపడకుండా మనం నిలబడితే తర్వాత బతకటానికి ఏమి ఇబ్బంది రాదు. భగవంతుడు మార్గం చూపిస్తాడు. చేతిలో రూపాయి లేకపోతే ఏం చేయగలుగుతాం? కాబట్టి మీరు జాగ్రత్తగా ఈ జాతకాన్ని చూపించుకోవడం చాలా అవసరం. ఇది ప్రతి మేషం దగ్గర నుంచి మీన రాశి వాళ్ళ వరకు కూడా ఇది గుర్తుపెట్టుకోవాల్సింది.